హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి ప్రసాదం చేసి చూపించబోతున్నానండి. అది ఆంజనేయ స్వామి అంజనీపుత్రుడికి ఎంతో ఇష్టమైన అప్పాలండి. ఆ అప్పాలు నైవేద్యం ప్రసాదం మీకు ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. దానికోసం నేను ఈ కప్పు కొలతతో ఒక కప్పు వరిపిండి అంటే మెత్తని పిండి తీసుకున్నానండి. ఉత్తి వరిపిండితో అప్పాలు అయితే గట్టిగా వస్తాయండి. అందుకని నేను దీంట్లో ఒక సగం కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇదే కప్పు కొలతతో కప్పున్నర వాటర్ సరిపోతుందండి. ఒక కప్పున్నర బెల్లం, ఇది దీనికి కొలతండి. ఇప్పుడు ఈ రెండు మనం బాగా మిక్స్ చేసేసి పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత వాటరు పోసుకొని మరిగించుకుందామండి. గిన్నె పెట్టుకునండి. మన ఆ కొలతకు సరిపడగా ఒక కప్పున్నర వాటర్, కప్పున్నర వాటర్ పోసుకునండి. ఒక 4 యాలక్కాయలు ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని మనం ఆ మరిగే వాటర్లో వేసుకోవాలండి. యాలక పొడి వేసేస్తున్నానండి. అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి బెల్లం ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ బెల్లం ఆ నీళ్ళల్లో వేసేద్దామండి. నీళ్లు మరుగుతున్నాయి కదా, కొంచెం నెయ్యి వేద్దామండి. కొద్దిగా ఆ మాత్రం నెయ్యి వేస్తే మనకి అప్పాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లం వేసేసి మరి మనం ఎక్కువ పాకం వచ్చేసేట్లా కాదండి, కొంచెం ఈ బెల్లం అంతా కరిగి కొద్దిగా తీగ పాకల్లాగా రావాలన్నమాట. ఇందులో ఏమన్నా కొంచెం ఏమన్నా తుక్కులు ఏదైనా ఉంటే మీరు వడకొట్టేసుకుంటే ఒకసారి బాగుంటుంది. లేకపోతే మనం ఇలా ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఆ పిండి వేసుకుని కలిపేసుకోవచ్చు. ఈ అప్పాలు చాలా బాగుంటాయండి. చక్క పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రసాదం ఈరోజు నేను చేస్తున్నాను. ఇది కొంచెం కరగనిద్దామండి. బాగా కరిగిపోయి కొద్దిగా తీగపాకంలాగా రావాలి. ఇదిగోనండి ఇలా ఈ బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉంటే చాలండి. మరి ఎక్కువైతే అప్పాలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఆ పిండి పోసేసుకుని కలిపేసుకుందాం. ఉండలు కట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కలిపేసుకోవాలి పిండి అంతా. ఈ పిండిలో దీంట్లో పోసేసుకుని మనం కలిపేసుకుందామండి. ఎక్కువ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కొలతలతోనే మనం చేసుకోవాలి. దీన్నంతా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మనం బాగా కలిపేసుకురండి. దీన్ని చల్లారేంతవరకు మనం దీని మీద మూత పెట్టేసుకుని ఇలా ఉంచేసుకుని ఈ వేడికి ఇది మగ్గిపోతుందండి. బాగా ఇలా మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇది చల్లారిపోయిందండి. దీన్ని మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తీసేసుకుని ఇప్పుడు మనం వీటిని అప్పల్లాగా ఒత్తుకుందాము. వేడిగా ఉంటే మనం చేయటానికి కష్టమవుతుంది. ఇలా చల్లారిపోవాలి బాగా పిండి అంతాను. ఇప్పుడు మనం వీటిని కొంచెం చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా దీన్ని కలిపామనుకోండి, మన చేతికి అంటుకోదనమాట, చక్కగా వస్తుంది. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా అసలు ఉండలనేవి లేకుండా ఇలా మెత్తగా ఒకసారి పిసికేసుకోవాలి మొత్తం అంతాను. ఇప్పుడు మనం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా నెయ్యి రాసేసుకుని కొద్దిగా చేతికి మనం అరిటాకు ఉంటే అరిటాకులోనే వేసుకోవచ్చండి. లేదా పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్తోనైనా సరే మనం వీటిని ఇలా చక్కగా ఒత్తుకోవచ్చు. ముందు ఇలా రౌండ్గా చేసుకుని ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా చేసి
పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకుందాము. అప్పుడు ఒకేసారి మనం నూనెలో వేయించేసుకోవచ్చు అనమాట. మనం చిన్న కావాలంటే చిన్నవి, పెద్ద కావాలంటే పెద్ద, మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా ఈ పిండి అంతా మనం ఇలా చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇలా చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం మనం. అలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ అప్పాలు ఒక్కొక్కటి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఈ అప్పాలు వేసుకుందాం నెమ్మదిగా. జాగ్రత్త అండి, చేతి మీద చిందుతుంది నూనె, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మనం ఈ ఆయిల్కి సరిపడగా ఈ అప్పాలు వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో, లేకపోతే తొందరగా మాడిపోతాయి, మళ్ళీ లోపలేమో ఉడకదు. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుంటాను నేను. ఒక్క 2 నిమిషాల తర్వాత వీటిని కలుపుదాం మనం. ఇప్పుడు వీటిని కలుపుదామండి నెమ్మదిగా. కొంచెం ఒక పక్క వేగిపోయాయి, ఇంకో పక్కకి నెమ్మదిగా టర్న్ చేసుకుందాం. ఈ 2 పక్కల కూడా మనకి ఎర్రగా కాలాలండి. అప్పుడే అప్పాలు బాగుంటాయి. ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయండి, ఏమీ పాడవవు, చాలా బాగుంటాయి. ఇందులో కొంతమంది కొబ్బరి కూడా వేస్తారండి, కానీ కొబ్బరి వేస్తే తొందరగా పాడవుతుంది. అందుకని నేను యాలక్ పొడి వేసి ఇలా చేస్తున్నాను. ఇవి 2 వైపులు ఇంకొంచెం కాలిన తర్వాత మనం తీసేద్దామండి. వేగాలి ఇంకొద్దిగా. ఇవి వేగిపోయాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే అన్ని అప్పాలు కూడా మనం వేయించేసుకుందాం. ఎందుకనండి, అప్పాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం దేవుడికి ప్రసాదంగా చేశాను నేను మనం పిల్లలకి స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. తియ్యగా ఉంటాయి కదండి. అందులో బెల్లం కూడా మంచిది, పంచదార కాదు. అందుకని ఇలాంటి అప్పాలు నేను ఇవాళ తయారు చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్